దయచేసి ఒక క్రమబద్ధ పార్టిసిపేట్ చేసే అవకాశం సో ముందుగా అందరికీ దసరా మరియు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. సో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మనం ఇక్కడనే వస్తే ఇదే గ్రౌండ్లో బతుకమ్మ జరుపుకున్నాము. అప్పుడు నేను గౌరవ ఎమ్మెల్యే గారికి చెప్పినాను, లాస్ట్ ఇయర్ నా ఊరు మైసూరు, ఎప్పుడు కూడా దసరా అంటే మనకి పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్, ఫ్లవర్ షో, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన
ఆహారాలు ఇట్లా అన్ని ఫుడ్ మేళా, ఆహార మేళాని ఉంటుంది, ఫ్లవర్ షో ఉంటుంది, ఎగ్జిబిషన్ ఉంటుంది, ఇట్లా రకరకాల ఉంటుంది. మనం ఇక్కడ కూడా ఎందుకు ఇది స్టార్ట్ చేయకూడదని ఒక మాట చెప్తే ఈ సంవత్సరం గుర్తు పెట్టుకొని ఒక 15-20 రోజుల ముందు చెప్పడం జరిగింది. సో ఈ యొక్క గ్రౌండ్లో మనం ఈ టైం ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసి జాయింట్ వీల్, తర్వాత డిస్కో డ్యాన్స్, ఇలాగే కొన్ని 3-4 పెట్టడం జరిగింది. తర్వాత కొన్ని కల్చరల్ యాక్టివిటీ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ వచ్చి దీనిని సద్వినియోగం చేసుకొని మిగతా వాళ్ళకి కూడా చెప్పాలి, ఇట్లాంటి ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టినారు, ఈ టైం మనం మొదలు పెట్టినాము, ఖచ్చితంగా నాకు భరోసా ఉంది నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా ఎక్కువ లైట్స్, ఇంకా ఎక్కువ ఈవెంట్స్, ఇంకా కల్చరల్ యాక్టివిటీస్, రకరకాల ఫుడ్ స్టాల్స్, కల్చరల్ యాక్టివిటీస్, ప్రోగ్రామ్స్, ఆర్కెస్ట్రా, డ్యాన్స్, ఇట్లా ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగే మనం జరుపుకొని ఒక తెలంగాణ ఉద్యమానికి ఈ బతుకమ్మ పండుగ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా మనం దీనిని ఇంప్రూవ్ చేసుకొని ముందు ఒక రోజు చాలా వేలాది మంది వచ్చి ఇక్కడ మన గద్వాల్ మున్సిపాలిటీనే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామం నుంచి, వేరే మండలం నుంచి అందరూ వచ్చి ఇక్కడ మంచిగా ఇక్కడ ఉన్న ఎగ్జిబిషన్ ఉండొచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ ఉండొచ్చు, అందరూ కూడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు చెప్తూ గౌరవనీయులు గౌరవ కలెక్టర్ అయిన సంతోష్ కుమార్ గారికి, గౌరవ డిజిటల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ సార్ గారికి మన ఆడబిడ్డల ఆత్మగౌరవం తెలంగాణ కీర్తి కిరీటం. ఈరోజు అంటే బతుకమ్మ అంటేనే అందరినీ సామూహికంగా తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగా ఊతమిచ్చిందో గద్వాల అభివృద్ధికి మీరందరూ కూడా ఇదే విధంగా సహకరించాలని కోరుకుంటూ మరొకసారి బతుకమ్మ శుభాకాంక్షలు చెప్తూ అందరూ కూడా పండుగ అంటే 2వ తారీఖు పండుగ ఉంది. ఈరోజు కూడా అంటే ఈ పిల్లలు ఆడుకునిక ఈ పండుగ దినాలు ఉన్నాయి. ఈ 9 రోజులు ఎండకాడ పిల్లలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమాలు పెట్టినాం. ఈ ప్రోగ్రామింగ్గా ఉచితంగా ఈరోజు వాళ్ళకి ఆ ఆర్గనైజర్స్కి చెప్పిన ఉచితంగా కూడా పిల్లల్ని అన్నీ కూడా ఉచితంగా ఎక్కియండి. ఈరోజు మొత్తంగా ఉచితంగా ఏ కార్యక్రమం అయినా ఉచితంగా ఉండాలని కోరుకుంటూ మనకు పిల్లల అవకాశాన్ని ఈ ప్రోగ్రాం అయిపోయినాక లాస్ట్లో ఒక 1 అవర్ పెట్టడం జరుగుతుంది. దయచేసి దాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ వచ్చేసారి దసరాకి ఇంకా పెద్ద ఎత్తున అంటే మొట్టమొదటిసారిగా ఈ ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టినాం. వచ్చేసారి పెద్ద ఇప్పుడు కూడా ఫుడ్ కోర్ట్స్ అవి కూడా ఈ 2-3 డేస్లో అన్నీ కూడా ఏర్పాటు చేసి 2వ తారీఖు వరకు అన్ని రకాలుగా రోజు ఎంజాయ్మెంట్ ఉండే విధంగా గద్వాల ప్రజలకి మళ్ళీ ఎటువంటి ఆటంకం లేకుండా చేసుకునే విధంగా చేస్తామని తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.